అధికార పార్టీ వాళ్ళు అంటున్నారు పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీలో అడుగు పెట్టనేమని. అది మొన్న సారి అయితే జరిగింది కానండి, ఈసారి 100% పవన్ కళ్యాణ్తో పాటు 21 మంది కూడా అసెంబ్లీలో అడుగు పెడతారండి. పవన్ కళ్యాణ్ ఓడించడానికి కాపు నాయకులు ఎవరైతే ఉన్నారో, ఒకవైపు ముద్రగడ పద్మనాభం కానీ, ఒకవైపు కురసాల కన్నబాబు కానీ, ఒకవైపు కింద నుంచి దాడిశెట్టి రాజా కానీ వచ్చి ఈ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ఓడించడానికి పనిచేస్తా ఉన్నారు. ఎంతమంది వచ్చినా వీళ్ళు నేను అనకూడదండి మాట, పాలేరు కాపులండి వీళ్ళు. నిజంగా పవన్ కళ్యాణ్ అంటే వీళ్ళందరూ రావాలి, కానీ ఆయన రాకపోయినా ఇవాళ ఆయన టీడీపీతో కలిసి ఒక ఓటు కూడా చీలకుండా జగన్ అనే దుర్మార్గమైన రాజకీయాన్ని అంతం చేయాలని పవన్ కళ్యాణ్ ఇవాళ ఒప్పుకున్నాడండి 21 సీట్లకి. అర్థమైందండి. అది మీరేమంటున్నారంటే వైసీపీలో ఉన్న కాపులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పాలేరు కాపులు అంటున్నారు. అవునండి. వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే పార్టీ పెట్టి 10 సంవత్సరాలు దాటిపోతుంది, ఈ రోజుకి సొంతగా పోటీ చేయకుండా తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని మీరు పాలి కాపుల్లాగా మీరు ఉన్నారు అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అతను కాపు అండి. ఈ కాపు నాయకులు ఎవరు కూడా పవన్ కళ్యాణ్ సపోర్ట్ లేదు. ఈ వాళ్ళకి ఎస్సీ ఎస్టీలు బీసీలు అదర్ కమ్యూనిటీ వాళ్ళు చేస్తున్నారు తప్పండి, కాపులు ఎవరు కూడా చేయట్లేదు. వీళ్ళు ఏంటంటే వాళ్ళ రాజకీయ స్వలాభం కోసం వాళ్ళ పార్టీలో ఉన్నారు. మీరు అన్నారు కదా ముద్రగడ్డ, దాడిశెట్టి రాజా, కురసాల కన్నబాబు, వంగ గీత, తోట నరసింహం, తోట తిరుమూర్తులు ఇంకా ఉన్నారు. వీళ్ళందరూ ఏంటండి వాళ్ళ కోసం పెట్టాడు ఈయన. కొత్త అని చెప్పి వాళ్ళు మోసం చేయరు. ఈయన ఒక్కడండి కాపుల పార్టీదే కాదు జనసేన. అర్థమైందని అన్ని పార్టీలు అన్ని కులాలు కూడా సపోర్ట్ చేస్తున్నారండి. ఇంతకాలం రాజకీయంగా కామ్గా ఉంటూ తన పని తాను చేసుకుంటున్నాడు చిరంజీవి. అవునండి. నిన్న మీడియా ముందు బయట పార్టీలకి మద్దతు ఇవ్వండి అని ఒక మాట అంటుందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చిరంజీవి మీద దుమ్మెత్తిపోతా ఉన్నారు. దీని మీద ఎలా భావిస్తారు? చిరంజీవి గారు ఆల్రెడీ 2009లో ప్రజారాజ్యం పెట్టారండి. ప్రజారాజ్యం పెట్టి కాంగ్రెస్లో వెళ్ళించారు. ఈ కాపులు అందరూ మోసం చేయడం వల్ల ఆయన కొద్దిగా క్షోభపడి బయటికి వెళ్ళిపోయాడు. ఇవాళ పవన్ కళ్యాణ్ ఎవరండి? వాళ్ళ సొంత తమ్ముడు. ఇప్పుడు తమ్ముడికి అన్నయ్య సపోర్ట్ చేయకుండా ఉంటాడండి. రాజకీయంగానే చేస్తారు, వ్యక్తిగతంగా చేస్తారు. అవి ఏమున్నాయంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు అలా అంటారండి. అవన్నీ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. ఓటింగ్ అనేది గోదావరి జిల్లాలో జనసేన ఫుల్గా ఉందండి. మాది రామచంద్రపురం, అక్కడ సుభాష్ నగ్గుతాడు, ఇక్కడ పవన్ కళ్యాణ్ నగ్గుతాడు. మిగతా 21 సీట్లు కూడా జనసేన నగ్గుతాయండి. ఇందులో అయితే అనుమానం ఏమీ లేదు సార్. మీకు ఈ పక్కనే ఉంది మీకు ఎవరైతే ఇప్పుడు కురసాల కన్నబాబు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి పక్క నియోజకవర్గమే కాకినాడ రూరల్ అండి. మా పక్కన కురసాల కన్నబాబు పంతం నానాజీ మధ్య పోటీ జరుగుతుంది. గతంలో కురసాల కన్నబాబు ప్రజారాజ్యం పార్టీలో ఎవరైతే ఈ చిరంజీవి పవన్ కళ్యాణ్ వాళ్ళ సపోర్ట్ తోటే మొదటిసారి రాజకీయాల్లోకి వచ్చి గెలిచాడు. ఈరోజు ఆయనే ఇక్కడ జనసేన పార్టీకి వ్యతిరేకంగా కావచ్చు, పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా కావచ్చు మాట్లాడుతున్నాడు. దీని మీద ఎలా భావిస్తారు? అలా కురసాల కన్నబాబుకి రాజకీయంలో ఇచ్చింది మెగాస్టార్ చిరంజీవి గారండి. ఆయన భిక్ష పెడతాను కానీ దిక్కులేదు. ఇవాళ ఆయన ఇతని మీద తిరగబడుతుందంటే అది దైవ నిర్ణయం, దేవుడే చూసుకుంటాడు. అందులో అనుమానం ఏం లేదు. అక్కడ ఎలా ఉండబోతుంది? కాకినాడ పంతం నానాజీ గారు 50,000 మెజారిటీతో నగ్గుతారండి. వన్ సైడ్ అండి, అందులో అనుమానం ఏం లేదండి. ఎక్కడ కూడా ఓటింగ్ అనేది చేయలేదండి. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఉన్నాయి. ఇందులో అనుమానం ఏం లేదండి. పవన్ కళ్యాణ్కి టీడీపీ వాళ్ళు వెన్నుపోటు పొడుస్తారు, వాళ్ళని నమ్ముకొని పోయాడు. పవన్ కళ్యాణ్ ఓడించడం కోసం సైలెంట్గా టీడీపీ వాళ్ళు పనిచేస్తారు అని చెప్పి అందులో అయితే అనుమానం అలాంటివి ఏం లేవు సార్. అన్ని రూమర్లండి. ఇక్కడ హార్ట్ఫుల్గా పనిచేస్తున్నారు. హార్ట్ఫుల్గా అవుతుందండి. మా ఇప్పుడు గోదావరి జిల్లా నుంచి కూడా 1,000 మంది ఇక్కడికి వచ్చి చేస్తున్నారండి పవన్ కళ్యాణ్ కోసం. వర్మ గారు కూడా చేస్తున్నారు. ఫస్ట్లో కొద్దిగా అసంతృప్తి జరిగిందండి. తర్వాత ఆయన చెప్పారు కదా రేపన్న రోజు ఆయన్ని చూసుకుంటామని చెప్పారండి. థ్యాంక్ యూ.